వీరభద్రరావు మామిడిపల్లి ప్రజెంట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రామేశ్వరంలో సముద్రంలో మంచినీళ్ళ బావి, సీతమ్మ బావి వీడియో చూడండి. రామేశ్వరంలో వెల్లుండి తీర్థం, సీతమ్మ బావి. వెల్లుండి తీర్థం పక్కనే మనకు కనబడుతుంది కదా, సముద్రం కనబడుతుంది. సీతాదేవి ఈ అరణ్యవాసంలో ఉన్నప్పుడు దాహం వేసింది. ఆ దాహం వేసినప్పుడు ఈ రామేశ్వరంలో ఉన్నటువంటి ఈ ప్రదేశానికి వెల్లుండి తీర్థం అని పేరు వచ్చింది. కారణం ఏంటంటే దాహం వేయగానే శ్రీరాముడు ధనుస్సులోంచి ఒక బాణం వేశాడు ఆ సముద్ర ఒడ్డుని. వేయగానే అక్కడి నుంచి మంచినీరు రుబ్బుకుని వచ్చింది. మరి మంచినీళ్ళగా తాగుతాం, అదంతా ఉప్పు నీరు ఉంటుంది సముద్రం. అక్కడ ఆ ఉబ్బుకు వచ్చినటువంటి ఒక పెద్ద బావిలో తయారైపోయింది. మరి రాముడు బాణం అంటే మాటల పెద్ద గొయ్యి ఏర్పడి బావిలో ఏర్పడింది సముద్రం. దానిని తర్వాత కాలంలో ఏం చేశారంటే పైకి కట్టుకుంటూ వచ్చారు. బావిలా కట్టుకుంటూ వచ్చారు. అదే ఆ బావి కనబడుతుంది అక్కడ చూడండి. బావి కనబడుతుంది కదా, అది ఇదిగో ఇది కనిపించేది వెల్లుండి తీర్థం. ఇదేమో శివాలయం, శ్రీరాముడి రంగమ్మాటిది శివాలయం. సీతాదేవి ఈ కుడి పక్కన చూడ కనబడుతుంది బావి, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్నది ప్రాంతం. ఇదిగో బ్రిడ్జ్ కట్టారు అంతవరకు. ఆ బావిని సముద్రం కింద నుంచి కట్టుకుని వచ్చి ఇక్కడ నుంచి అక్కడికి ఒక బ్రిడ్జ్ వేసారు. ఎదురుకొండ కనబడుతుంది చూడండి, ఎదురుకొండ బ్రిడ్జ్ కనబడుతుంది. ఇక్కడ ఓషన్ బ్రిడ్జ్, సముద్రం. ఇక్కడ సముద్రం అంతా కూడా అలలు లేకుండా ఉంటుంది. ఇక్కడ కారణం ఏంటంటే లక్ష్మణుడు రామేశ్వరంలో బాణం వేసాడు, అలలు రాకుండా సముద్రాన్ని. అంటే రామేశ్వరం అంతా కూడా ఎక్కడ కూడా సముద్రంలో అలలు ఉండవు. చూడండి, గమనించండి, ఎక్కడ అలలు ఉండవు. చెరువు ఎలా ఉంటుంది, సముద్రమైన అలాగే ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఈ బ్రిడ్జ్ నుంచి మనం అలా నడుచుకుంటూ వెళ్తాం. అవి వెళ్తున్నాం చూడండి, అవి కనబడతాం. బ్రిడ్జ్ కనబడతాం చూడండి, అది ఎదుగుండా బ్రిడ్జ్ వస్తుంది. అగో అదే బ్రిడ్జ్, చాలా బాగుంటుంది ఇక్కడ బ్రిడ్జి. అది నేనే, ఆ కనిపించింది నేనే. అలా బ్రిడ్జ్లోకి వస్తాం, వచ్చేసాము. చూడండి, ఇంతమంది వీడియో కింద నుంచి తీసాను, వీడియో పైనుంచి బ్రిడ్జ్ పైన తీసాను. ఇది అంత సముద్రం, రామేశ్వరం శివాలయం. అది బావి, మన బావి దగ్గరకు వచ్చేసాం. సీతమ్మ బావి కనబడుతుంది. దీన్ని వెల్లుండి తీర్థం అంటారు. వెల్లుండి తీర్థం, దీని తమిళండి తీర్థం. అక్కడ సీతమ్మ బావి అంటాం. అవి చూడండి బావి పక్కన ఉప్పు నీళ్ళు ఉంటాయి, ఇక్కడ మంచి నీళ్ళు ఉంటాయి. దీంట్లో ఎంత విచిత్రం చూడండి. మరి అది చూడండి, లోపల నీళ్ళు కనబడతాయి చూడండి. వీడియో తీసాను, నీళ్ళు కనిపిస్తే వీడియో తీసాను. అవి నీళ్ళు కనబడుతున్నాయి. కనిపించినప్పుడు ఇప్పుడు ఈ తాగిస్తాడు, అతను వస్తాడు అక్కడికి. ఈ బకెట్ దాంట్లో తీసి నీళ్ళు తాగిస్తాడు మనకి. సముద్రం ఖచ్చితంగా ఇక్కడ 5 రూపాయలు 10 రూపాయలు ఎంతో ఇవ్వచ్చు. ఇంకో బావి అది చూడండి, వస్తాడు అతనికి. చూడండి నీళ్ళు అలా ఉన్నాయి దాంట్లో. చూడండి పక్కనే సముద్రం, సముద్రం ఒడ్డునే బావి మాట. ఇది బావి కింద నుంచి పైకి కట్టుకుంటారు. ఈ బావిని పైకి రాముడు వచ్చారు, బ్రిడ్జ్ లెవెల్ బావి కట్టారు పైకి. బావి మాట సీతాదేవి కనబడుతుంది అలాగా. విల్లు ఒక చరిత్ర చాలా బాగుంటుంది. ఇది చాలా తీయగా ఉంటుంది నీళ్ళు, ఇక్కడ స్వీట్ వాటర్. అది చూడండి, ఇంకా ఇది సీతాదేవి బావి. అది వచ్చాడు అతను, బకెట్తో పోస్తున్నాడు చూడండి. సముద్రంలో నీళ్ళు ఉన్నాయి, ఉప్పగా ఉన్నాయి, చాలా ఉప్పగా ఉన్నాయి. బావిలోంచి తవ్వి బావిలోంచి బకెట్తో బాగా నీళ్ళు తీసుకొచ్చాడు చూడండి. అందరం తాగుగా ఉన్నాయి, తీయగా ఉంటాయి. ఎంత తీయగా ఉంటాయి ఆశ్చర్యపోతాం. పక్కన ఉప్పు నీళ్ళు, దీంట్లో మంచి నీళ్ళు. చూడండి ఎంత బాగుందో చూడండి బావి. ఎంత విచిత్రం చూడండి మన సృష్టిలో. మరి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి మనకి? స్వీట్ వాటర్ మీ తాగడంతా తీసుకుని మళ్ళీ వెనక్కి వస్తున్నాం. ఎంత బాగుందో వెళ్ళిపోతున్నాడు. అతను 10 రూపాయలు ఇచ్చాం, స్వయంగా చూసాం. చాలా తీయగా ఉన్నాయి, సముద్రం అలలు లేకుండా ఉంటుంది. ఎక్కడ దగ్గర వెనకాల సముద్రం చూడండి ఎంత బాగుందో. ఈ ప్రాంతంలో కలిసి సముద్రానికి తీయగా ఉన్నాయి, చూసాం. చక్కనైనటువంటి సముద్ర ప్రాంతం మనకి ఎక్కడ దొరకదు. ఎంత బాగుందో. దళ సభ్యులు, భక్త దళ సభ్యులు అందరూ వచ్చి ఈ విధంగా తాగాం. అందరూ జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై సీతారాం, నమ పార్వతీ హర హర మహాదేవ, జై హనుమాన్, జై లక్ష్మణ్, జై భారత్, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీరభద్రరావు మామిడిపల్లి ప్రజెంట్స్ మై యూట్యూబ్ ఛానల్.